హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడాను ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఈ వీకెండ్ లో మీరు ఎలాంటి మూవీస్ చూస్తే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు అని చెప్పడానికి మీ ముందరకు వచ్చేసాడు అనమాట శివ. సో సాస్ టీవీని రెగ్యులర్ గా ఫాలో అవుతూ సాస్ టీవీ ఎంటర్టైన్మెంట్ కూడా సపోర్ట్ చేస్తూ సో ప్రెసెంట్ ఏంటంటే ఛానల్ కొంచెంగా గ్రోత్ అవడానికి మీ సపోర్ట్ నిజంగా మాకు చాలా బాగా పనికొస్తుంది అండ్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే మా ఛానల్ అయితే ఉందన్నమాట. సో ప్రెసెంట్ ఈ వీకెండ్ లో మీరు ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ఓటీటీలో ఉన్నటువంటి బెస్ట్ ఫిలిమ్స్ని తీసుకొచ్చాను. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, సో ఏ ఓటీటీలో ఏ మూవీస్ ఉన్నాయి అండ్ ఇన్ కేస్ ప్రతి ఓటీటీలో ఏంటంటే చాలా మూవీస్ ఉంటాయి. సో అందులో ఏ మూవీ చూస్తే ఈ టైం కాస్త వేస్ట్ అవ్వకుండా ఏదో ఒక మంచి మూవీ చూసిన అనేటువంటి ఫీల్ రావాలి కదా. సో అందుకోసమే ఈసారి కూడా మళ్ళీ మీకోసం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ యొక్క లిస్ట్ అయితే పట్టుకొచ్చేసాను అనమాట. సో ఈ వీకెండ్ని మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ సాటర్డే సండే ఉంది, సో 2 రోజులకి సరిపడా స్టఫ్ నేను తీసుకొచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం మన ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏ సినిమాలు ఉన్నాయో. సో ఇప్పుడు మనం కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్గా మన ముందరికి మార్కెట్ మహాలక్ష్మి అయితే ఉందన్నమాట. సో ఇదేంటంటే ఎంటర్టైన్మెంట్ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ అవి ఉండొచ్చు. అండ్ ఈ సినిమాలో పార్వతీశ ఉన్నారు అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక మంచి మెసేజ్ అయితే దొరుకుతుంది అండ్ మూవీ అయితే ఒక మంచి గుడ్ ఫీల్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఇక మరి సెకండ్ గా చూసుకున్నట్లయితే ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్గా అదే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్గా మనకి మీర్జాపూర్ పార్ట్ 3 అయితే రాబోతుంది అనమాట. సో మనం ఇప్పటికీ 2 పార్ట్స్ చూసాము. కాస్త అడల్ట్ కాదు బేవత్సమైన అడల్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ మీర్జాపూర్కి విపరీతమైన ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి చాలా మంది మున్నాబాయిని మిస్ అవుతూ ఉంటారు. మరి ఈ సిరీస్లో ఎవరిని ఫిక్స్ చేస్తారు ఆ క్యారెక్టర్లో అండ్ ఈ సిరీస్లో ఎవరు ఉండబోతున్నారు ఈ సీజన్ 3లో అన్న విషయం మనం చూడాలనుకుంటే ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్లో మనకి అవైలబుల్ ఉందన్నమాట అమెజాన్ ప్రైమ్లో. సో చూసి ఈ వీకెండ్ని ఎంజాయ్ చేసుకోండి. ఇక మరి ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి మరో తమిళ్ మూవీ హరా అనమాట. సో ఒక మంచి నార్మల్ మూవీ ఒక మంచి థ్రిల్లర్ని మీరు కానీ చూడాలనుకుంటే మీరు హరాని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తమిళ్లో ఉన్నటువంటి మరో మూవీ గరుడన్. సో సూరి మీకు తెలిసే ఉంటుంది. సో తమిళ్లో ఒక మంచి కమెడియన్గా ఉన్నటువంటి సూరి మూవీ అనమాట ఇది. అండ్ ఈ సినిమా కూడా ఒక మంచి క్యూరియాసిటీని ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తుంది అనమాట. ఇక మరి ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ మూవీ బాబ్ మార్లే వన్ లవ్ అనమాట. సో ఇది కూడా ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. నేనైతే ఈ సినిమాగా చూడలేదు. సో ఎవరైనా చూస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇక మరి ప్రైమ్ వీడియోలో అవైలబుల్లో ఉన్నటువంటి అమ్మాయిలకి నచ్చినటువంటి మూవీ అదే కొరియన్ మూవీ అనమాట. సో కాన్సెప్ట్ ఉటోపియా అనేటటువంటి కొరియన్ మూవీ అయితే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్లో ఉంది. సో ఇదేంటంటే నార్మల్గా ప్రతి సినిమా ఏంటంటే కొరియన్ వాళ్ళు కనిపించేంత అందంగా అయితే ఉండరు. సో లైక్ వాళ్ళు కనిపించడానికి అందంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సినిమాలు చాలా వైల్డ్గా ఉంటాయి. సో అటువంటి ఒక సినిమానే చెప్పుకోవచ్చు. ఇక మరి ప్రైమ్ వీడియోలో ఉన్నటువంటి మరో ఇంగ్లీష్ మూవీ స్పేస్ క్యాడెట్. సో ఇది కూడా ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఓన్లీ తెలుగు భాష మూవీ నచ్చాలనే లేదు కదా. సో కొంతమంది ఇంగ్లీష్ మూవీస్ కూడా నచ్చుతాయి. వాళ్ళ కోసమే అవైలబుల్లో ఉన్నటువంటి సినిమా స్పేస్ క్యాడెట్. ఇక మరి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ హిందీ నుంచి వద్దాం. సో హిందీలో మనకున్నటువంటి మూవీ శ్రీకాంత్. సో శ్రీకాంత్ సినిమా ఏంటంటే ఒక హిందీ మూవీ అనమాట. నేనైతే నిజంగా చూడలేదు. సో మీరు ఎవరైనా చూసే ఉద్దేశం ఉంటే మాత్రం ట్రై చేయండి. నాకైతే మంచి రేటింగ్ అయితే ఉంది ఈ సినిమాకి, అందుకని మాత్రం సజెస్ట్ చేస్తున్నాను. ఇక మరి నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి మరో ఇంగ్లీష్ మూవీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అనమాట, న్యూ ఎంపైర్. ఆ రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే బాగానే ఆడింది సినిమా. అండ్ ఈ మధ్యకాలంలో అయితే ఇటువంటి హాలీవుడ్ మూవీస్ బాగానే డెవలప్ అయితే అవుతున్నాయి. నేను థియేటర్లో చూసాను 3Dలో. సో మీరు ఎవరైనా సరే థియేటర్లో మిస్ అయ్యి ఉంటే టీవీలో మాత్రం చూసేయండి. పెద్ద ఇదని కాదు కానీ ఇన్ కేస్ దాని సిరీస్ ఎవరైనా కంటిన్యూ చేస్తుంటే మాత్రం చూడొచ్చు అనమాట కంపల్సరీ. ఇక మరి నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి మల్టిపుల్ లాంగ్వేజ్లో మరో సినిమా బెవర్లీ హిల్స్ క్లాప్. సో ఇదేంటంటే హిల్స్ క్లాప్ మనం ఆల్రెడీ చూస్తుంటాం. సో ద బెస్ట్ యాక్టర్ అనమాట. సో ఎంటర్టైన్మెంట్లో ఈయన తర్వాత ఎవరైనా సో ఆఫ్రికన్ వర్షన్లో ఉన్నటువంటి ఈ పోలీస్ కాప్ సంబంధించినటువంటి సినిమా. సో కామెడీ అలానే ఉంటుంది అండ్ అలానే మూవీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఎవరైనా సరే కాస్త ఎంజాయ్మెంట్ పొందాలనుకుంటే మాత్రం ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోండి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది బెవర్లీ హిల్స్ కాప్. ఇక నెక్స్ట్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి మరో నెట్ఫ్లిక్స్లో సినిమా ఏంటంటే బాబిలోన్. సో బాబిలోన్ ఏంటంటే ఒక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ మూవీ అనమాట. సో ఈ సినిమా కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ అర్థం కాదు అనుకున్న వాళ్ళు చూడొద్దు. మేబీ ఏ సినిమా పర్లేదు అనుకున్నా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసుకుంటే మేబీ ఈ సినిమా కొంచెం అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి స్పానిష్ మూవీ సో గోయో అనమాట. సో ఈ గోయో అనేటటువంటి సినిమా కూడా మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీలో ఉంది. సో ఈ గోయో అనేది ఏంటంటే లైక్ అదొక వేరే వర్షన్, ఒక కాప్ వర్షన్లోనే ఉంటుంది, బట్ కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది. మీరు చూడనటువంటి వర్షన్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి సిరీస్ ఏదైనా ఉంది అంటే సీజన్ 1 డెస్పరేట్ లైస్ అనేటటువంటి సిరీస్ అయితే మనకి ఇంగ్లీష్లో అవైలబుల్లో ఉంది నెట్ఫ్లిక్స్లో. ఇక నెక్స్ట్ డాక్యుమెంటరీ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అవైలబుల్లో ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఏ మ్యాన్ విత్ 100 కిడ్స్. సో 100 మంది పిల్లలు ఉన్నటువంటి ఒక వ్యక్తి కథ అనమాట. రియల్
రియల్ లైఫ్ ఒక స్టోరీ డాక్యుమెంటరీ ఇది. సో దీనికి సంబంధించి ఏమైనా చూడాలనుకుంటే అంటే 100 మంది పిల్లల్ని ఎలా కన్నడం కాదు కానీ ఆ 100 మంది పిల్లలు ఎలా సాధ్యం అంటే ఎంతమంది వైఫ్స్ ఉన్నారు అండ్ ఇప్పుడు అది ఎలా నడుస్తుంది అండ్ ఇప్పుడు వరల్డ్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఫ్యామిలీ అనమాట అది. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ అయితే మనకి అవైలబుల్ ఉంది. ఇక నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి మరో డాక్యుమెంటరీ ఏంటంటే స్ప్రింట్. సో లైక్ ఏంటంటే ఇది ఒక స్పోర్ట్స్ వర్షన్లో ఉంటుంది అనమాట, లైక్ రన్నింగ్ సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీస్ అనమాట. సో ఇది కూడా మీరు చూసి ఇన్ కేస్ ఎవరైనా స్పోర్ట్స్ వర్షన్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు దీన్ని చూస్తే మాత్రం కొంచెం బెనిఫిట్గా అనిపించవచ్చు మీకు. ఇక మరి నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి రియాలిటీ షోస్ పరంగా మనం కానీ వచ్చినట్లయితే ఇంగ్లీష్లో ఉన్నటువంటి బార్బిక్యూ షో డౌన్ అనమాట. సో ఇది మనకి రియాలిటీ షో, ఇది సీజన్ 1 అయితే రిలీజ్ అయింది. సో ఇది మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీలో ఉంది. ఇక నెక్స్ట్ రియాలిటీ షో వచ్చేసి ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంది, రిథమ్ ఫ్లో ఫ్రాన్స్ అనేసి ఫ్రెంచ్ లాంగ్వేజ్లో అవైలబిలిటీలో ఉంది. లైక్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మనకి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి వీడియో అనమాట. సో అందరికీ ఏంటంటే వరల్డ్ వైడ్గా ఏం జరుగుతుంది, ఒక్కొక్క ప్లేస్లో ఉన్నటువంటి కొత్త కల్చర్ అంటే తెలుసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ఈ రిథమ్ ఫ్లో ఫ్రాన్స్ని అయితే సెలెక్ట్ చేసేసుకొని ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. ఇక మరి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్గా మల్టిపుల్ లాంగ్వేజ్లో అవైలబిలిటీ ఉన్నటువంటి సినిమా మలయాళీ ఫ్రమ్ ఇండియా. సో ఇది లైక్ ఒక కేరళ పర్సన్కి సంబంధించినటువంటి ఒక మూవీ అనమాట. సో మ్యాక్సిమం కేరళకు సంబంధించిన ప్రతి ఒక్కరు ప్రతి రాష్ట్రంలో ఉండటం కామన్. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక మూవీ అనమాట. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనే చెప్పొచ్చు. ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్లో సోనీ లివ్లో అవైలబిలిటీలో ఉంది. ఇక హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్గా మనం కానీ ఒక మంచి సిరీస్ కానీ తీసుకొని చూడాలి అని అనుకుంటే మాత్రం రెడ్ స్వాన్ అయితే ట్రై చేయండి. సో లైక్ స్వాన్ అంటే హంస చాలా అందంగా ఉంటుంది అనుకుంటారు కానీ సో పైకి కనిపించేంత అందంగా అయితే లోపల ఉండదు అనమాట. సో అలాంటి సంబంధించినటువంటి ఒక సినిమా అనేది మంచి ఒక ఏదో కొత్తగా చూస్తున్నాం అనిపిస్తుంది, చాలా అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సడన్గా మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి సిచ్యువేషన్స్ అని ఎదురవుతాయి అనమాట ఈ సినిమాలో. సో రెడ్ స్వాన్ ఇది ఒక మంచి థ్రిల్లింగ్ ఇచ్చేటటువంటి సిరీస్ అండ్ ఇది సీజన్ 1 ఎపిసోడ్ 1 and 2 అయితే రిలీజ్ అయిపోయి ఉంది. సో ఇన్ కేసు ఎవరైనా చూడకుండా ఉంటే ట్రై చేయండి అట్లీస్ట్. ఇక G5లో హిందీలో అవైలబుల్గా ఉన్నటువంటి సినిమా లూప్ 1147. సో ఇది ఒక సిరీస్ అనమాట. ఇది సీజన్ 1 అయితే రిలీజ్ అయింది, లూప్ 1147 అనేసి. సో ఒక న్యూ వర్షన్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే నార్మల్గా తెలుగు మాత్రమే చూసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది. మేబీ హాలీవుడ్ చూసే వాళ్ళకి మేబీ ఇదంతా స్పెషల్గా అనిపించకపోవచ్చు, బట్ మూవీని అయితే ట్రై చేయండి లూప్ 1147. ఇక ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే సిరీస్ అయితే రిలీజ్ అయిందనమాట. అదే శశిమదనం. సో రీసెంట్గా మనకు తెలుసు కదా విరూపాక్ష సినిమాలో యాక్ట్ చేసినటువంటి సోనియా అండ్ ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా లైక్ యూట్యూబ్లో వాళ్ళకి మంచి జోడి. సో వాళ్ళ ద్వారా వస్తున్నటువంటి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందగలిగేటటువంటి సిరీస్ ఇది ఈటీవీ విన్ అనేటటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. ఇక జియో సినిమాస్ ఓటీటీ ప్లాట్ఫామ్గా అవైలబుల్గా ఉన్నటువంటి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో ఇది మనం రీసెంట్గా తెలుగులోనే చూసేసాం. సో హిందీలో కూడా చూడాలి అని ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటే మాత్రం హిందీలో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని మనకి కామెడీగా ఇస్తాయి అనమాట. కొన్ని వేరే లాంగ్వేజ్లో చూస్తే ఆ డబ్బింగ్ మనకి చాలా సరదాగా అనిపిస్తుంది, నవ్వు కూడా బాగుంటుంది. సో అలా ఎవరైనా చూడాలనుకుంటే జియో సినిమాస్లో మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిందీలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఇక జియో సినిమాస్లో ఉన్నటువంటి మరో ఇంగ్లీష్ మూవీ హీ వెంట్ దట్ వే అనేటటువంటి సినిమా అయితే ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. సో మీరు ఎవరైనా కానీ చూస్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, నేనైతే ఇంకా ట్రై చేయలేదు, చూడలేదు. ఇక జియో సినిమాస్లో ఉన్నటువంటి సిరీస్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే ప్రైమ్ టైమ్ విత్ ద మూర్తీస్ అనేటటువంటి ఒక సిరీస్ అయితే అవైలబిలిటీగా ఉంది మనకి జియో సినిమాస్లో. సో ఈ వీకెండ్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక సన్ నెక్స్ట్లో ఉన్నటువంటి ఒక సిరీస్ ఏదైనా ఉంది అంటే తమిళ్లో కళ్యాణత్కు మెను ఏం కాదల్ అనేటటువంటి ఒక సిరీస్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇది లైక్ ఏంటంటే తమిళ్లో ఉన్నటువంటి కుక్కు విత్ కోమాల్ అనేటటువంటి టీవీ షోకి సంబంధించిన ఒక జోడీ ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఈ వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్ట్లో ఏవైతే సినిమాలు ఉన్నాయో వాటిని చూసి ఈ వీకెండ్ అయితే ఎంజాయ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీ ఎంటర్టైన్మెంట్ని అలానే సాస్ టీవీ డిజిటల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.